ఈ రోజు అయితే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ చేద్దాం. పూర్తి కొలతలతో మీకైతే చూపిస్తా. ఎలా చేయాలో చూద్దాం. చిల్లీ చికెన్ కి అయితే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, వైట్ పెప్పర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఎగ్ ఒక హాఫ్ ఎగ్ వేసుకుంటున్నాను. 1 ఎగ్ మొత్తం వేయకూడదు. కార్న్ ఫ్లవర్ ఒక 2 టేబుల్ స్పూన్, మైదా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, దీన్ని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. మంచిగా మ్యాగ్నెట్ అవుతుంది. చిల్లీ చికెన్కి అయితే ఈ విధంగా కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి మనం ముందే. అండ్ క్యాప్సికమ్ ఇలాగా కట్ చేసుకోవాలి, ఆనియన్స్ ఇలాగా, అండ్ గ్రీన్ చిల్లీస్ చిన్న కీమా కటింగ్, అండ్ గార్లిక్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ జింజర్ కూడా సేమ్ టు సేమ్ కీమా కటింగ్ అనమాట. ఈ 3 ఐటమ్స్ ఏంటంటే చిన్న కటింగ్ రావాలి, ఇవి ఇలా పెద్దగా రావాలి. ఈ 2 ఐటమ్స్ అయితే చిల్లీ చికెన్ కు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్ అనేది మీడియం హీట్ కావాలి. ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటే కోటింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. అండ్ పీస్ కూడా రౌండ్ గా వస్తుంది పర్ఫెక్ట్ గా. ఒకటేసారి అన్ని వేస్తే ఏమైతుందంటే ఒకదానికొకటి అతుక్కుపోతుంది. సింగల్ వేసుకోవాలి ఎప్పుడైనా. దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీన్ని ఇప్పుడే కదపొద్దు, కదిపితే మొత్తం దీని కోటింగ్ అనేది విడిపోతుంది అనమాట. కొద్దిసేపు అట్లనే ఉంచాలి లో ఫ్లేమ్ లో. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాం మనం. ఇలా ఈ కలర్ అయితే వచ్చేస్తే తీసేసుకుందాం. మనం చిల్లీ చికెన్ కి కట్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఫ్రై కావద్దు, జస్ట్ 2 మినిట్స్ మాత్రమే. ఒక హాఫ్ బాయిల్ లాగా ఉడికితే చాలు. పక్కన పెట్టేసుకుందాం. ఇవి తీసుకొని 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ పేస్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్, టమాటా సాస్ 2 టేబుల్ స్పూన్, సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ హాఫ్ టేబుల్ స్పూన్. మంచిగా కలుపుకుందాం. సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, అరోమేటిక్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, వైట్ పెప్పర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, షుగర్ లైట్గా, కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా చిక్కగా కావాలి. చిక్క అయిన తర్వాత మనం చికెన్ వేసుకుందాం. క్యాప్సికమ్, ఆనియన్, ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్, ఈ 3 కలిపి వేసేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేద్దాం దీన్ని. చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇది ఒక ఐటమ్ అనేది, చిల్లీ చికెన్ అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చికెన్ 65, చికెన్ మంచూరియా కన్నా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పైన కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది, మనకి తింటుంటే చాలా మెత్తగా అనిపిస్తుంటుంది. పర్ఫెక్ట్ వచ్చింది. మీరు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. పూర్తి కొలతలతో అయితే నేనైతే వీడియోలో చూపెట్టినాను. సేమ్ టు సేమ్ అలాగే చేయండి. వీడియోని వస్తే మాత్రం లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని అయితే ప్లేటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చిల్లీ చికెన్ అయితే ప్లేటింగ్ చేసుకున్నాను. పైనుంచి కొన్ని స్ప్రింగ్ ఆనియన్ అయితే వేసుకున్నాను. అండ్ చిల్లీ చికెన్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ మీరు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లో అయితే. రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్.